శ్వేతవర్ణంలో సరస్వతి మాత ప్రకాశించడంలో ఆంతర్యం ఏమిటి? సరస్వతి మాత స్వరూపం యొక్క ప్రత్యేకత. సరస్వతి మాత యొక్క స్వరూపము అని అనరాదు. ఆ గుర్తు, ఆ సంకేతము ఏమిటి, ఎందువల్ల అలా ఉన్నది? సరస్వతి మాత యొక్క స్వరూపం మనం దేవాలయాల్లో ఎలా చూస్తామంటే, తెల్లని వస్త్రాన్ని ధరించి ఉంటుంది, హంస మీద కూర్చుని ఉంటుంది, 4 చేతులు ఉంటాయి, చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది ఆ తల్లి. ఒక చేత గ్రంథము, ఒక చేత జపమాల, 2 చేతులతో వీణను మీటుతూ ఉంటుంది. ఇది స్థూలంగా సరస్వతీదేవి యొక్క రూపం. హంస మీద కూర్చోకుండా ఇంకో దాని మీద కూర్చుని ఉంటే, చేతిలో వీణ ఉన్నప్పటికీ ఆవిడ సరస్వతీదేవి అని మనం ఒప్పుకోం. ఆ రూపాన్ని బట్టే మనం గుర్తుపడతాం. కనుక హంస మీదే కూర్చుని ఉండాలి. ఏమిటి దీని యొక్క సంకేతం? హంసకు నీరక్షీర న్యాయము అనేటువంటి ఓ లక్షణం ఉన్నది. సరస్వతీదేవి దేనికి సంకేతం అని చెప్పాము? జ్ఞానమునకు గుర్తు అని చెప్పాము. జ్ఞానమే ఆ అమ్మ యొక్క స్వరూపం, సరస్వతీదేవి యొక్క స్వరూపం. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? మంచి చెడులు ఈ 2 తెలుసుకుని చెడును వదలి మంచిని స్వీకరిస్తాడు. హంస కూడా ఏం చేస్తుంది? పాలలో ఉన్నటువంటి నీటిని వదిలి పాలు స్వీకరిస్తుంది. ఆ కారణం చేత నన్ను పొందినటువంటి వాడు చెడును వదిలి మంచిని స్వీకరించును అనేటువంటి సంకేతాన్ని మనకు తెలియచేయటం కోసమే హంసను వాహనంగా చేసుకుని కూర్చుని ఉంటుంది ఆ తల్లి. జ్ఞానాన్ని పొందాడు వాడు. హంస మీద కూర్చున్నది కదా అమ్మ, ఇప్పుడు జ్ఞానాన్ని పొందాడు ఆ తల్లి యొక్క దివ్యానుగ్రహం చేత. పరిపూర్ణమైనటువంటి జ్ఞాని అయిన వాని మనస్సు ఎలా ఉంటుంది అంటే, సత్వగుణోపేతుడై ఉంటాడు. రజోగుణము కోరికలతో నిండి ఉంటుంది, తమో గుణము ఆగ్రహంతో నిండి ఉంటుంది. కానీ సత్వగుణం చాలా నిదానంగా ఉంటుంది, స్వేచ్ఛగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ కారణం చేత సత్వగుణము యొక్క రూపమే ఆ జ్ఞానము కలిగినటువంటి వాడు పొందేటువంటిది. సత్వగుణం పొందుతాడు వాడు, రజోగుణాన్ని వదులుతాడు, తమో గుణాన్ని కూడా వదిలిపెడతాడు. అయితే ఈ సత్వగుణము యొక్క వర్ణము ఏది అంటే తెలుపు వర్ణం. అందుకని నన్ను పొందినటువంటి వాడు నీరక్షీర న్యాయంతో మంచినే ఎట్లా స్వీకరిస్తాడో అతడు సత్వగుణాన్ని పొంది ఉంటాడు అని. సత్వగుణము యొక్క రూపము తెలుపు వర్ణం కనుక తెల్లని చీర ధరిస్తుంది ఆ తల్లి. 2 చేతులలో, ఒక చేతిలో గ్రంథం ఉన్నది, ఒక చేతిలో జపమాల ఉన్నది. ఈ గ్రంథం దేనికి ఉన్నది? నీవు ఎప్పుడూ కూడా ఎంత జ్ఞానాన్ని పొందినా మరల దాన్ని చూస్తూ ఉండవలసిందే. మళ్ళా ఆ గ్రంథాన్ని తీసి ఒక్కసారి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు అదే గ్రంథాన్ని గురించి చెప్పినప్పటికీ మరల చూసుకోవలసిందే చెప్పవలసి వచ్చినప్పుడు. కనుక గ్రంథాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఆ విషయ సేకరణ అనబడేటువంటిది, జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది ఇదిగో ఇంతటితో అయిపోయింది అని చెప్పలేము. నిరంతరం పొందుతూనే ఉండాలి. అందువల్ల గ్రంథం చేతిలోనే ఉండాలి. కేవలం చదివితే సరిపోతుందా? ఆ చదివిన దాన్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి. దానికి గుర్తుగానే చేతిలో జపమాల ఉన్నది. ఇన్ని విషయములతో మనిషి యొక్క జీవ తత్వాన్ని కదపటమే వీణను మీటుట. మనిషి యొక్క తత్వాన్ని కదపటం. దేంతో కదపాలి? నిరంతరం నేను పఠనం చేయాలి, పఠనం చేసిన దాన్ని మననం చేస్తూ ఉండాలి, సత్వగుణాన్ని మాత్రమే పొంది ఉండాలి. ఆ తరువాత నీరక్షీర న్యాయంగా చెడును వదిలి మంచిని మాత్రమే పొందాలి. వీటినన్నిటినీ వాడిలో కలిగితే సరిపోతుందా? మనిషిలో కలగటమే కాకుండా అనుసరణలోకి రావాలి. ఆ అనుసరణకు సంకేతమే ఆ వీణను మీటుట. ఆ వీణ ఎవరు అంటే మానవుడే. వాడిని హాయిగా ఒళ్ళో పడుకోబెట్టుకుని జ్ఞానరూపమైనటువంటి ఆ తల్లి వాడి జీవితాన్ని మీటుతూ ఉంటుంది జ్ఞానము చేత. కనుక సరస్వతీదేవి యొక్క రూపమంతా మనకు కనబడటం కోసం ఒక రూపం చేసుకుని పెట్టుకున్నామే కానీ అవన్నీ సంకేతములే. అందువల్లనే తెల్లని చీర ధరించి ఉంటుంది అమ్మవారు.